ఆటో డ్రైవర్ల సేవలో పథకం జిల్లా స్థాయి కార్యక్రమం శనివారం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అర్హులైన ఆటో డ్రైవర్లకు చెక్కు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలో లేని హామీని కూడా అమలు చేసి ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి కూటమి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం జమ చేసిన నగదులో కొంత భాగం తీసి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పారు. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే సమయంలో ఆటో డ్రైవర్లు జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, జేసీ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలను కల్పించుకుని స్వయం కృషితోటి ఆటో కార్మికులుగా నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చే నమస్కారాన్ని తెలియజేస్తాం. ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, పేద ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతర నిర్వీర్యంగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరిని పైనుంచి ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయికలు ఈ రాష్ట్రం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలలో రగడించి ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, ముందుగా ఒక్క విషయం స్పష్టం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ప్రయాణికులు వ్యాపార నిమిత్తం కానీ, బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా కానీ, ఇతరత్ర అవసరాలకు కానీ ముందుగా ఆధారపడేది ఆటోల మీద మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేయాలి. బస్సులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మారుమూల ప్రాంతాలకి, కొన్ని చోట్లకి బస్సులు వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు సైతం వెళ్ళగలుగుతున్నాయి కనుక ప్రయాణికులు ఎక్కువ శాతం ఆటోల మీద ఆధారపడే విషయాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసిన తరువాత చాలా మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఆటో కార్మికులు మా దగ్గర గురించి అడిగారు. దీనివల్ల కొంత మేరకు మేము నష్టపోతున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఎన్నికలకు ముందు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామనేటువంటి మాటను చెప్పిందో, ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేసేటువంటి క్రమంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ కార్యక్రమాన్ని జరుపుతూనే, మరో పక్కన ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనటువంటి పథకం ఇవాళ ఆటో కార్మికుల సేవలో అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అందించేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వార్త మనం చేస్తున్నాము. నగర జీవన రథసారథులైనటువంటి నా ఆటో కార్మికులందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఒక ఎక్స్పీరియన్స్ ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకువెళతారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక సేఫ్ గా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా గమ్యానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తా ఉన్నారు. అయితే మీరు అందరూ అడగొచ్చు, ఈరోజు గవర్నమెంట్ 15,000 రూపాయలు ఇస్తా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయి. ఇందాక మొదటిది గాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే, ఆ రోజు రోడ్లు లేవు, ఈ రోజు రోడ్లు ఉన్నాయి. మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది,
20,000 రూపాయలు ఉండింది. అంటే మీకు 10,000 నుంచి 20,000 ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని 3,000 రూపాయలకి తగ్గించారు. ఇది వాస్తవమా కాదా అని అడుగుతాను. అంటే ఆ 17,000 అక్కడ మీకు సేవ్ అయింది, మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి. ఇది వాస్తవం. అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కాకుండా, ఇది నాకు కూడా తెలియదు వాస్తవం కాదో మీరే చెప్పాలి, మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఎక్కడైతే లైసెన్స్ రెన్యూవల్స్ ఉంటాయో, అదే విధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు, కానీ అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు, పడనివ్వం కూడా. అదే విధంగా ఇంతకు ముందు విచ్చలవిడిగా గంజాయి తోటి ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది. 100% చేసామని చెప్పాం, కానీ 70-80% గంజాయి వాడకాన్ని తగ్గించాం. అంటే మీకు యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ తగ్గేటువంటి పరిస్థితి. మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువుకోవడానికి తల్లికి వందనం రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకటి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు, రెండోది అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా కూడా రెండింటిని 2 భుజాలపై సమభారంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం.